హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ సకినాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సంక్రాంతి అంటేనే తెలంగాణలో స్పెషల్ సకినాలే. అందరూ సంక్రాంతికి అరిసెలు, అలాగే కారపూసలు, గారెలు చేసుకుంటారు. కానీ సంక్రాంతికి మెయిన్‌గా చేసుకునే రెసిపీ ఈ సకినాలే. వీటిని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు సకినాల కోసం నేను 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ దొడ్డు బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత వాటర్ వేసుకొని 12-15 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను 15 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ బియ్యం మనకి ఎంత నానితే సకినాలు అంత బాగా వస్తాయి. మీకు వీలుంటే 12 అవర్స్ లేదా 10 అవర్స్ నానబెట్టుకున్నా చాలు. ఈ బియ్యాన్ని 15 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని, ఆ తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్లో వేసుకొని కింద ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఇలా బౌల్ పెట్టుకొని వాటర్ మొత్తం పోయేదాకా ఒక 15-30 మినిట్స్ ఉంచుకోవాలి. వాటర్ మొత్తం పోయేదాకా ఉంచుకోవాలి. వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్లో వేసుకొని ఒక 1 అవరు ఈ రైస్ని మనం ఆరబెట్టుకోవాలి. చూడండి తడి ఎలా తగులుతుందో. 1 అవర్ తర్వాత కూడా చూపిస్తాను చూడండి. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి చూడండి తడి అనేది తగలటం లేదు. ఇప్పుడు మనకి రైస్ అనేటివి చక్కగా ఆరిపోయినాయి. తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఆరబెట్టకూడదు. ఇప్పుడు వీటిని మనం ఈ బియ్యాన్ని గిరినికి వేసుకొని పట్టించుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. నేను కొన్ని బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్రైండర్లోనే మిక్స్ చేసుకున్నాను. గ్రైండర్ పట్టుకుంటూ జల్లించి పెట్టుకున్నాను పిండిని. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి. నువ్వులను ఒకసారి చూసి తీసుకోండి, ఎందుకంటే ఇందులో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే నువ్వులను కడుక్కొని వేసుకోవచ్చు, కానీ కడుక్కొని వేసుకోవడం వల్ల నువ్వులు చిల్లే ఛాన్స్ ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఈ సకినాలు. కాబట్టి నేను తడపడం లేదు. మీరు తడిపి కనుక వేసుకున్నట్టయితే వాటిని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ, మీ ఇష్టం. మీరు తీసుకునే దాన్ని బట్టి నువ్వులు అనేటివి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మనకు ఆల్రెడీ తడిపిండే కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పట్టవు. కాబట్టి మీరు చూసుకుంటూ వాటర్ అనేవి వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం పొడి పిండిని పక్కన పెట్టుకోండి. పిండి కనుక లూజ్ అయితే ఆ పొడి పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనం సకినాలను వస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. పిండి అనేది చక్కగా కలిసిపోయింది. మనకి సకినాలు కూడా ఈజీగానే వస్తున్నాయి కాబట్టి ఇలా కలుపుకొని ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక బెడ్షీట్ వేసుకుంటున్నాను. బెడ్షీట్ వేయడం వల్ల మనకి సకినాలు తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ సకినాల్లాగా చుట్టుకోవాలి. 2 ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ సకినాలను చుట్టుకోవాలి. మీకు సకినాలు గనక చేయరాకపోతే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే సకినాలను చేసుకోండి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా ఒకసారి ముద్దలాగా చేసుకొని దీనికి కుంకుమ పసుపుతోని బొట్లు పెట్టుకొని మధ్యలో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను నేను. తర్వాత వీటన్నింటినీ ఇలాగే చుట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకుంటూ ఇలా 2 ఫింగర్స్ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా సకినాలను చుట్టుకోవాలి. నేను ఇవి చేయడం కూడా ఫస్ట్ టైం అండి. నిజంగా నేను ఎప్పుడూ చేయలేదు సకినాలను. సకినాలు పోయడం వచ్చు కానీ నేనెప్పుడూ ఒక్కదాన్ని చేసుకోలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. అయినా కూడా నాకు పర్ఫెక్ట్‌గా వచ్చాయండి నిజంగా. పిండిలో వాటర్ ఎక్కువయ్యి పిండి లూజ్ అయితే మీరు ఆ పిండిని తీసి బెడ్షీట్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. అప్పుడు తడి మొత్తం ఆరిపోయి మనకి పిండి అనేది గట్టి పడుతుంది. పొడి పిండి కనుక లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బెడ్షీట్లో వేసుకుంటే మనకి తడి ఆరిపోతుంది. అప్పుడు సకినాలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని సకినాలని ఇదే విధంగా చేసుకొని ఒక 5 మినిట్స్ ఈ సకినాలని ఆరనివ్వాలి. ఎందుకంటే తడి ఉంటే వెంటనే ఆయిల్లో వేస్తే చిల్తాయి కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చిన్న ప్లేట్తో ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా మెల్లగా బెడ్షీట్ని పట్టుకొని ఒక్కొక్కటి తీసుకోవాలి.
ఇలా ప్లేట్తో కాకుండా కూడా మీరు ఇలా జల్లిగంట ఉంటుంది కదా, ఈ జల్లిగంటతో కూడా ఇలా మెల్లగా తీసుకుంటే మనకి సకినాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న సకినాలని మెల్లగా ఆయిల్లో వేసుకొని ఇలా నురుగు మొత్తం పోయేదాకా కాల్చుకోవాలి. నురుగు మొత్తం పోయిన తర్వాత ఇలా ఇంకో సైడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గ్యాస్ అనేది ఫుల్ పెట్టే వీటిని కాల్చుకోవాలి. గ్యాస్ సిమ్ములో పెట్టడం వల్ల మనకి సకినాలు మెత్తబడతాయి. కాబట్టి గ్యాస్ ఫుల్ పెట్టే కలుపుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన సకినాలను కూడా ఇదే విధంగా వేసుకొని నురుగు మొత్తం పోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సకినాలు ఆయిల్లో వేయటంతోనే చిల్తే కావచ్చని భయమైంది, కానీ ఒక్కటి కూడా చిల్లలేదండి. ఎందుకంటే నేను ఇందులో పొడి నువ్వులు వేశాను కాబట్టి చిల్లలేదు. మీరు గనక తడి నువ్వులు తీసుకున్నట్లయితే కొంచెం ఈ సకినాలను ఇందులో వేసుకునుడుతోనే దూరం ఉండండి. ఫేస్ని ఆయిల్ దగ్గర పెట్టకండి, ఎందుకంటే సకినాలు చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండి కాల్చుకోండి. ఇలాగే అన్ని సకినాలను కాల్చుకొని ఆ తర్వాత బౌల్లో పక్కన పెట్టుకోండి. తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయినాయి. సంక్రాంతి అంటేనే సకినాలు కదా, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ముట్టుకుంటేనే చునిగిపోతున్నాయి. మరీ గట్టిగా కాదు, మెత్తగా రాకుండా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇలా స్టీల్ బౌల్లో వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవడమే. బౌల్లో వేసేటప్పుడు వేడి తగ్గినాకనే బౌల్లో వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే మనకి ఇవి మెత్తగా అవుతాయి. వేడి తగ్గిన తర్వాత వేసుకొని అన్ని సకినాలను ఇలా స్టీల్ బౌల్లో వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఇవి చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయండి ఈ సకినాలు. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.